కానీ ఆ సామాన్యంగాను కనిపించే ఆ చెప్పులు వేసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపేవారు. అంతేకాదు బాబాయ్ ఈ చెప్పులనే ఎక్కువగాను వాడేవారు. ఇలా ఆయన ఎందుకు చేస్తున్నారోనని మండలి సభ్యులు ఆశ్చర్యపడేవారు. తొలునాళ్లలోనూ మన దేశంలోను ఆయన చేసిన అన్ని పర్యటనల్లోనూ బాబా ఈ చెప్పులు తప్పించి మరొకటి వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. బాబా ఈ చెప్పులు వేసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కారణం దాగి ఉంది. అదేమంటే ఈ చెప్పులు కుట్టే ఈ కుమారుడు అంటే అతని పేరు రామచందర్ 1925 ఏప్రిల్ 29న మెహరాబాద్ కు బాబా దర్శనార్థం వచ్చారు. అతన్ని బాబా ప్రేమగా పలకరించి మెహరాబాద్ లో ఉండమని కోరారు. అంతేకాదు పూణేలో ఉన్న ఉన్నత చదువుల కోసము అవసరమయ్యే డబ్బు కూడా అతనికి బాబా సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అయితే చాలా కాలంగానూ రామచంద్ర కడుపులో నొప్పుతోనూ బాధపడుతున్నాడు. ఎంత వైద్యం చేయించినా ఆ జబ్బు నయం కాలేదు. అతను బాబాను కలవడానికై వచ్చాడు. అలాగే తన జబ్బు నయం కావడానికి తగిన సలహా కూడా బాబా నుండి పొందాలని మనసులోనే అనుకుని బాబా దగ్గరకు వచ్చాడు. బాబాకు రామచంద్రన్ పాదాభివందనం చేయబోతుంటే బాబా అతన్ని నీకు ఏం కావాలి, నీవు ఏ కోరికతో నా దర్శనానికి ఇక్కడికి వచ్చావు అని అడిగారు. సరిగ్గా ఆ సమయంలో రామచంద్రుడు ఎంతో కాలంగా బాధపడుతున్న ఆ కడుపు నొప్పి నివారణ గురించి అడగటం మర్చిపోయి బాబా నాకు భగవత్ సాక్షాత్కారం కావాలి అని వేడుకున్నాడు. ఈ మాటలు వింటూనే బాబా నవ్వుతూ అతని తలపైన చెయ్యి వేసి దీవించారు. అతని ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఫలానా వైద్యం చేయించుకోమని బాబా సలహా ఇచ్చారు. కొన్ని నెలలకు రామచంద్రుని ఎంతో కాలంగా బాధపడుతున్న కడుపు నొప్పితో నయమైంది. అంతేకాదు మెహరాబాద్ లోని హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్ గా అతను చేరాడు. అతని తండ్రి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడాను క్రమేణా మెహరాబాద్కు తరలి వచ్చారు. అతని తండ్రి కన్హోబా కూడాను సేవ చేసుకుంటూ బాబా వాడుతున్న పాదరక్షలను అవసరమైనప్పుడు కుట్టి పెడుతూను బాబా పాదాల చెంత అంకితమయ్యారు. రామచంద్ర గాడేకర్ ద్వారా నిమ్న కులాల వారు బాబా దర్శనం చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగరీత్యా తిరిగిన ప్రతి ప్రాంతములో ఎందరికో ఇతని ద్వారా మెహర్ బాబా సత్యప్రేమ సందేశ వ్యాప్తి జరిగింది. అతి సాధారణమైన ఆ చెప్పులు జత బాబాతో గాడేకర్ కుటుంబీకులకు నిమ్న జాతి శ్రామిక వర్గానికి మధ్య అతి ప్రశస్తమైన అంతరిక బంధానికి కారణమైంది. వేసవి తీవ్రంగా ఉన్న మే 8వ తేదీ నా బాబా తనకు జ్వరం న్యూమోనియా సోకినట్లు చెప్పారు. ఆయన సోదరుడు జంషెడ్ బాబాను చూడటానికి పూనా నుండి వచ్చాడు. జంషెడ్ వాదించడం ప్రారంభించగా బాబా ఒక బెత్తం తీసుకొని దాంతో అతనిని కొట్టాడు. రుస్తుం మరియు గుస్తాజీ కూడా బాబాతో వాదించడం ప్రారంభించసాగారు. వారి వాదనతో విసుగు చెందిన వారిని బాబా మెహరాబాద్ నుండి బయటకు పంపించేశారు బాబా. మరునాటికి పరిస్థితులు సర్దుకుని మామూలు స్థితికి వచ్చాయి. ఆ రోజు మోహిని భస్మాసుర అనే సినిమాను మెహరాబాద్ లో ప్రదర్శించడం జరిగింది. మే 10వ తేదీ 1925 ఉపాసనీ మహారాజ్ 55వ జన్మదినము మెహరాబాద్ లోని అట్టహాసముగా జరిగింది. ఎన్నో రోజుల ముందు నుండే కార్యక్రమం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఆ రోజు ఆదివారం పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. దాన్ని పూల తోరణాలతో అలంకరించారు. అన్ని కులాల వారికి జాతుల వారికి ఆ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానిస్తూ అనేక వార్తాపత్రికల్లో వార్తను ప్రచురించసాగారు. కరపత్రాలను ముద్రించి విస్తృతంగాను పంచిపెట్టారు. స్కూళ్ళు, ఆసుపత్రి, బాబా జోపిడీల పైన జెండా ఎగురవేశారు. పూల తోరణాలతో ప్రతి గుమ్మాన్ని తీర్చిదిద్దారు. వేడుకలకు తరలి వస్తున్న భక్తుల కోసం పెద్ద ఎత్తున భోజనాలు మొదలైన ఏర్పాట్లు చేశారు. హజరత్ బాబాజాన్ స్కూల్ దగ్గర బాబా ఆ ఆసనాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో మాట్లాడాలనుకునే వారికి ఆయన్ని కలిసే వీలు కల్పించారు. బాబాను చాలా మంది కలిశారు. ఆయన వారికి అవసరమైన హితవు చెప్పారు.
ఆధ్యాత్మికోన్నతికి మార్గం సూచించారు. ఉదాహరణకు రామ్దాస్ అనే బొంబాయి నివాసిని ప్రతిరోజు టిప్పు బాబాను కలవమని చెప్పారు. ముంబాయి నగరానికి ఆధ్యాత్మిక పాలకునిగాను అంటే చార్జ్మాన్ గా టిప్పు బాబాను ఆయన అభివర్ణించారు. మాటల సందర్భంలో ఒక మస్తు మజూబు సద్గురువుల మధ్య గల తేడా గురించి రామ్దాస్ అడిగాడు. అప్పుడు బాబా ఆ విషయం గురించి ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. ఉపాసిని జన్మదినానికి భక్తుల రాక ఉదయం 8కే మొదలైంది. పాపం మండలి వారికి ఊపిరి సలపనంత పని ఆ వేళ. ముందు రోజు రాత్రి ఏర్పాట్ల హడావుడిలో నిద్రపోలేదు వాళ్ళు. కొందరు వంటల తయారీలో నిమగ్నమైతే మరికొందరు మిగిలిన ఏర్పాట్లలో క్షణం తీరిక లేకుండా గడిపారు. జనం రావటంతోనే బాబా విందు భోజనాన్ని వారికి వడ్డించడం ప్రారంభించారు. అనేక గ్రామాల నుండి వందలాది జనం, పెద్దలు పిల్లలు మెహరాబాదు చేరుకుని నృత్యగానాల్లోనూ పాల్గొని ఆనందంలో మునిగిపోయారు. మహోన్నతమైన ఆ విందులో అనేక వేల మంది పాలు పంచుకొని ఆ సాయంత్రం 5 గంటల వరకు సాగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ పురాణాలలో భక్తిపరమైన పద్యాలు గద్యాలు వేరువేరు ప్రదేశాలలో పఠించడం కొనసాగింది. హరిదాస్ బావు కీర్తనలు భజనలు శ్రీకృష్ణ ప్రభువుని జీవిత గాథను, మహారాజ్ జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టుగాను వర్ణిస్తూ ఆయన పాడిన పాటలు అందరినీ తన్మయుణ్ణి చేశాయి. డిఎం ఆరంగల్ అనే న్యాయవాది పురాణ కాలక్షేపం మరో ఆకర్షణ. పురాణాలలో కొన్ని ఘట్టాలను చదివి టీకా తాత్పర్యం చెప్పారాయన. బాబా జోపిడి దగ్గర కొంతమంది భక్తులు భజనలు చేశారు, నామ సంకీర్తన చేశారు. ఏ మాటకా మాట చెప్పాలి. ఆ వేళ మెహరాబాద్ భజనలతో సంకీర్తనతో మారుమ్రోగిపోయింది. పాటలు పాడుతూ భజనలు చేస్తూ తరలి వస్తున్న భక్తులు ఒక పక్క భగవన్నామ సంకీర్తన చేస్తున్న అశేష జనం సమూహం మరో పక్క. ఆనాటి దృశ్యం వర్ణింపతరం కానిది. మెహర్ బాబా వారి అపార దయా కృపతో కూడుకున్న ఆయన దివ్య వైభవం మెహరాబాద్ అంతా ప్రసరించినట్లయింది. బాబా జోపిడి ముందు అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2 బైరాగులు తన శిష్యులు 30-40 మందితో కలిసి భగవన్నామ సంకీర్తన చేశారు. బలరాం బువ, లోటాగాం బువ అని పిలిచేవారి బైరాగుల్ని శ్రావ్యమైన మధుర కంఠం వారి సొత్తు. బావులిద్దరూ భక్తి పారవస్యంతో పాడుతుంటే శిష్యులు లయబద్ధంగా తాళం వేస్తూ తమ గొంతును కలిపారు. అన్ని భజన బృందాల మాదిరిగానే వీరు కూడా వృత్తాకారంలో కూర్చున్నారు. ఆనందం పట్టలేక బలరాం ఊగిపోయాడు. భజన పూర్తయ్యాక 2 బైరాగులు బాబాకు పాదాభివందనం చేశారు. వారిద్దరిని బాబా పూలమాలలతో సత్కరించారు. ఆ తరువాతి కార్యక్రమం గజల్స్. అబ్దుర్ రహమాన్ పర్షియన్ గజల్స్ ని బాబా ముందుగా గళమెత్తి పాడాడు. సంగీత కచేరీ ముగిసాక ఆ సాయంత్రం హిందూ సాంప్రదాయానుసారం ఉపాసని మహారాజు జన్మదినాన్ని వేడుకగా జరిపారు. ఆరంగం గ్రామ ప్రజలు పెద్ద పల్లకీలో మెహర్ బాబా ఫోటోలో నుంచి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వచ్చారు. ఆకాశములోకి రంగురంగుల బాణాసంచ కాల్చారు. ఊరేగింపు మెహరాబాద్ కు చేరగానే జయ జయ ధ్వానాలతో ఆకాశం ప్రతిధ్వనించింది. తమ గురువైన ఉపాసని మహారాజు జన్మదినాన్ని ఎంతో ఘనంగాను జరుపుకుంటూ ఆయన జీవిత చరిత్రను, ఆయనకు సాయిబాబా మెహర్ బాబాలతో ఉన్న ఆధ్యాత్మిక సంబంధాల గురించి మాట్లాడారు. ఎంతో విస్తృతంగాను జరుగుతున్న ఆ వేడుకల్లో బాబా ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఎంతో శ్రద్ధ చూపారు. వచ్చిన వేలాది మందికి దర్శనమిచ్చి ఎంతో మంది అనుయాయులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆనాటి వేడుకలలో చివరి అంశం సక్కుబాయి సినిమా ప్రదర్శన.
సాధువుల గురువుల జీవిత గాథల అంటే మెహర్ బాబాకు చాలా ఇష్టం. పిల్లల్ని పెద్దల్ని పిలిచి అటువంటి పుణ్యగాథలను చదవమని చెప్పేవారు. సక్కుబాయి జీవిత చరిత్ర నిజమైన సాధువుల జీవితాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి స్ఫూర్తినిస్తుంది. ఆమెకు సక్కు అని పిలిచేవారు. చిన్నతనము నుండి ఆమె శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ఉండేది. గంటల కొద్దీ ఆ ఆరాధనలో మునిగి ఉండేది. దురదృష్టవశాత్తు దేవుడంటేనే నమ్మకం లేని కఠిన హృదయుడైన ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆమె అత్తగారు చాలా క్రూరమైంది. ఆమెకు దేవుడంటే భయమే లేదు. ఆమె సక్కును విపరీతంగాను కష్టపెట్టేది. సక్కు భక్తిని ఎగతాళి చేస్తూ ఊపిరాడనంత ఇంటి పనిని అప్పగించేది. తినడానికి నిద్రపోవడానికి కూడా వీలు చిక్కనిచ్చేది కాదు. ఒక రోజు ఆంతరింగకంగాను దివ్యానుభవాన్ని పొంది ఇక్కడ ఉండలేక సక్కు తన ఇంటి నుంచి పారిపోయి పండరీపురంలోని పాండురంగ విఠలుని దర్శించుకోవడానికి వెళ్ళింది. అక్కడ చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. యాత్రికులు భగవంతుడైన శ్రీకృష్ణుని దర్శించుకోవాలని ఆరాట పడుతున్నారు. ఎవరైతే నిజమైన ప్రేమ పరిపూర్ణమైన భక్తితో భగవంతుణ్ణి పిలుస్తారో ఆ భగవంతుడు నిజ రూపంలోని వారికి ప్రత్యేకమవుతాడని భారతదేశంలో పురాణాలు వెల్లడిస్తున్నాయి. అత్తగారికి సక్కు పండరీపురం వెళ్ళిందన్న సంగతి తెలియదు. భగవంతుడే సక్కు వేషములో ఇంటి పనులు అన్ని చేస్తున్నాడన్న సంగతి ఆమెకు తెలియదు. పండరీపురం నుండి తిరిగి వచ్చిన కొందరు గ్రామస్తులు తాము పండరీపురంలో సక్కుని చూశామని ఆమె అత్తగారితో చెప్పారు. వారి మాటలు ఆమె నమ్మలేదు. సక్కుని చూద్దామని లోపలికి వెళ్ళింది. కానీ శ్రీకృష్ణుడు అంతర్ధానమైపోవడంతో ఇంట్లో ఎవరూ కనిపించలేదు. సక్కుని వెతుక్కుంటూ అత్తగారు బయలుదేరింది. ఆశ్చర్యం కలిగించేలా అత్తగారికి అక్కడ ఉత్సవ వేడుకల్లో ఊరేగింపులో సక్కు కనబడింది. అక్కడ విచారిస్తే సక్కు తమతోను కలిసి ఆ పండరీపురం వచ్చిందని సంగతి యథార్థమేనని చెప్పారు. ఇదంతా విన్నాక సక్కు ఇంట్లో లేని సమయంలో ఆమెకు బదులుగా శ్రీకృష్ణుడే ఇంటి పనులన్నీ చేశాడని ఆమె అత్తగారు తెలుసుకుని పశ్చాత్తాపపడింది. ఆ రోజు నుంచి సక్కు యథార్థమైన సత్ అని ఆమె చేసే ప్రార్థనలు నిజమైనవని అందరూ గుర్తించారు. ఆ తర్వాత ఆమెను భక్తి గౌరవాలతో సక్కుబాయి అని పిలిచేవారు. ఆమె ఎందరినో శ్రీకృష్ణ భక్తులుగాను మార్చింది. ఈ కార్యక్రమాలకి విచ్చేసిన మహిళలకు పోస్టాఫీసు దగ్గరలో స్త్రీ మండలి క్వార్టర్స్ లో బస ఏర్పాటు చేసింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. వాణి ఉన్నారా లైన్ లో? జై బాబా. జై బాబా. ఒక 5 minutes ఉందండి మీకు. జై బాబా. ఇందాక వాణి మాట్లాడారు కదా, ఒక్క 5 నిమిషాలు తీసుకొని నేను మాట్లాడుతున్నాను. సరే సరే. అందరికి జై బాబా. మాట్లాడండి. మనసులో ఇదివరకు ఆవిడ పడిన తపనంతా కూడాను బాబా ఈ రూపంలో మనకి ఇచ్చారు. ఎందుకంటే మనం ఎన్నో పనులతోటి అంటే బాబా నామాన్ని చేసుకుంటున్నాము, బాబా